అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. సతీష్ మాది గారి నాయకత్వం, సతీష్ మాది గారి నాయకత్వం. అచ్చంపేట తాలూకాలో ఈరోజు మనందరికి దేవుడు, ఈ యొక్క సమాజానికి దిక్సూచి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపిస్తున్న అచ్చంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మరియు టిఎస్ మాస్ కార్యకర్తలకు, నాయకులకు, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించేందుకు మాకు సహకరిస్తున్న అచ్చంపేట పోలీసు వ్యవస్థకు మరియు మా యొక్క అందరికీ అంబేద్కర్ పేరుతోన వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో ఒక చివరి మీటింగ్ లో ఒక మాట చెప్పిన నాగపూర్లో. అదేందయ్యా అంటే, నేను ఈ పేద వర్గాలకు, వెనకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు తీసుకొస్తున్నా. ఆ రిజర్వేషన్లతో పాటుగా అందరూ చదువుకుంటారు, అదే రకంగా ఉద్యోగాలు చేస్తారు, అదే రకంగా రాజకీయ నాయకులు అవుతారు. మీరు రాజకీయ నాయకులైనా, ఉద్యోగస్తులైనా మంచి చదువుకున్న తర్వాత ఈ సమాజానికి మీరు సంపాదించిన దాంట్లోనే కానీ, మీ తెలివితేటలే కానీ కాస్త తిరిగి మళ్ళీ ప్రజలకు ఇవ్వండి అని చెప్పేసి దాని చివరి మాట, చివరి బహిరంగ సభలో నాగపూర్లో చెప్పారు అంబేద్కర్ గారు. అదే సొసైటీ అని చెప్పేసి చివరిలో ఒక మంచి మాట చెప్పిపోయాడు. అయితే అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్తో చదువుకున్న నేను, ఈ నల్లమల్ల ప్రాంతంలో పుట్టిన నేను, చదువుకున్న తర్వాత నా 20వ ఏటనే నక్సలైట్ ఉద్యమాల్లో తిరుగులాడి ఒక 7-8 సంవత్సరాలు ఎందుకొరకంటే వెనకబడ్డ కులం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కులం కనుక నక్సలైట్ ఉద్యమంలో చేరి ఆ తర్వాత బయటకొచ్చి మాదిగ దండోర ఉద్యమాన్ని మొట్టమొదట మందకృష్ణ మాదిగ గారు మేము ప్రారంభం చేసి ఈ యొక్క రిజర్వేషన్ అనే దాన్ని మనం చదువుకొని ఇలా ఎన్ని పోరాటాలు చేసినా వేస్తూ ఖచ్చితంగా రిజర్వేషన్ ద్వారా రాజకీయంగా మనం అన్ని రకాలుగా ముందుకెళ్లాలని చెప్పేసి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. అయితే దాంట్లో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ అయిన అచ్చంపేట నియోజకవర్గంలో చాలా పెద్దలు మహేందర్ నాథ్ గారు, అదే రకంగా
మనకు పూజనీయులైన మహేంద్రనాథ్ గారు, అదే రకంగా కిరణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మన యొక్క అచ్చంపేట నియోజకవర్గానికి సేవలు అందించారు. కనుక అచ్చంపేట ప్రజలు ఎవరినైనా కూడా ఆదరిస్తారు మంచిగా, కానీ వాళ్ళకి ఎవరు కూడా అన్యాయం చేయొద్దు. అచ్చంపేట ప్రజల్ని ఆదుకోవాలి, అచ్చంపేట ప్రజల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఇంత దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక్కటి తెలియజేస్తున్నాము, పేదవాడినే కానీ ఇంకెవరినే కానీ అవమానించినా ఎవరికైనా ఇబ్బంది పెట్టినా ఈ సతీష్ మాదిగా ఉండడని చెప్పేసి మీకు అందరికీ ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికేం జరిగినా ఎవరిని ఏమన్నా ఖచ్చితంగా పేదవాళ్ళ వైపు ఒక దళితులే కాదు ఆంధ్రపురాలే కాదు ఎవరికైనా అన్యాయం జరిగితే మన కండగా ఉంటారని చెప్పేసి. అయితే స్థానిక ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నాయి కనుక మేము అతన్ని ఏమనట్లేదు. కాకపోతే ఏంటంటే అయ్యా నేను ఓట్లేసి నీకు ఉద్యోగం ఇచ్చిండ్రు, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలను కొట్టకు నాయన, వాళ్ళకి కావాల్సే పంటను అన్నం పెట్టి సాగు కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి అంబేద్కర్ గారి దగ్గర తెలియజేస్తున్నాను. ఎవరిని కూడా ఇబ్బంది పెడితే మనకు పుట్టగతులు ఉండవు అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు మేము ఆయన దగ్గరికి రమ్మని ఈ యొక్క ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పింది. అయితే అతను రాలేరు కనుక ఇక మేమే క్యాంప్ ఆఫీస్ కార్డు పోదామని చెప్పేసి రెడీ అవుతున్నాం. జై కాంగ్రెస్, అంబేద్కర్. జై కాంగ్రెస్.